మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయికృష్ణ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురూజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై 2 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు కోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒక్కసారిగా పరిశీలించుకోండి. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాలను ఇవ్వచూపుతున్నారు. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డులు వాయిదా పడినాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు. మీరు ఈరోజు మొత్తం మీ రూములో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు. ఆర్థిక పరిస్థితుల పెరుగుదలకు సూర్యోదయ సమయంలో 11 గోధుమ ధాన్యాలను తినండి. వృషభ రాశి వారు, మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఎందుకంటే వృషభ రాశి వారికి ఈ రోజున మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు గ్రహచాల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు. మీ స్నేహితులు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు. వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చు. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పని చేయాలనుకుంటారు, కానీ అనుకోని అతిథి ఇంటికి రావడం చేత మీరు ఆ పనులను చేయలేరు. మీ జీవిత భాగస్వామి అనారోగ్యము మీ పనిలో అడ్డంకిగా మారుతుంది, కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు. ఆర్థిక జీవితం ఆకుపచ్చ వాహనాలను ఉపయోగించడం ద్వారా మంచిది అవుతుంది. మిథున రాశి వారికి అందమైన సున్నితము, కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవటం, మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి కానవస్తుంది. ప్రేమిక జీవితం బహు హుషారుగా ఉంటుంది. మీ రాశి నక్షత్ర బలం మీకు బహు అనుకూలంగా ఉంటుంది. అవి అసాధారణ శక్తిని ఇస్తాయి కనుక మీరు దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగా తగినట్టు ముఖ్యమైన అతి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోండి. మీరు సమయాన్ని సద్వినియోగం కొరకు పార్కుకు వెళ్తారు, కానీ అక్కడ తెలియని వారితో వాగ్విధానానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడుని చెడగొడుతుంది. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవస్యపాంచులను చవిచూస్తారు. పేద మహిళలకు సేవలు మరియు సహాయం అందించండి. మీ ప్రేమ జీవితంలో అనుకూలత ఉంటుంది. కర్కాటక రాశి వారికి అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. మీ ఖర్చులను అదుపు చేయండి. ఈరోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువగా ఖర్చు అయిపోకుండా చూసుకోండి. స్నేహితులు మీ జీవిత భాగస్వామికి మీకు సౌకర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే మీ రోజంతా డల్గా, శ్రమపూరితంగా ఉండేది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు, కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీరు జీవితంలోకి వెళ్ళే అందమైన రోజుగా మలుచుకోండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికంగా చేస్తారు. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు. శుభ్రపరిచిన బట్టలు ధరించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సింహరాశి వారు, నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించివేయటమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆశ్రయం మీకు లభిస్తుంది. మీకు ఇష్టమైన వారి మంచి మూడ్లో ఉంటారు, శక్తివంతమైన పొజిషన్లో ఉంటారు. ఈరోజు మీ అజెండాలో ప్రయాణము, వినోదము మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు. మంచి ఆరోగ్య ప్రయత్నాలు పొందడం కోసం ప్రవహించే నీటిని, మినుములు, నువ్వుల గింజలు మరియు కొబ్బరిని అందించండి. తర్వాత రాశి కన్యా రాశి వారికి ఈ రోజున
సంకల్ప బలము లేకపోవటం వలన మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురి అవుతారు. దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళటం వలన మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. రోజు చివరిలో ఒక పాత స్నేహితుడు సంతోషాన్ని నింపుతూ రావటం జరుగుతుంది. మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతను బదులు మీరు ప్రేమని కురిపించడం, వ్యాపారాన్ని ఆనందంతో కలపండి. మీకు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదు అని కంప్లైంట్ చేస్తారు. ఈరోజు బాగా గడపాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తోలకుండా జాగ్రత్త పడండి. స్థిరంగా ఉన్న ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి మంచి వ్యక్తులతో కలిసి ఉండండి. ప్రజల గురించి చెడుగా ఆలోచించకుండా ఉండండి మరియు మానసిక హింస నుండి కూడా దూరంగా ఉండాలి. తులారాశివారు తర్వాత తులారాశి వారికి మీ మూడ్ని చక్కపరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి. మీరు రోజులంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి ప్రాధాన్యత. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్యాస్ ఐస్ క్రీంలు చాక్లెట్లు తినే అవకాశము ఉంది. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది. మీ భాగస్వామితో ప్రేమ మధ్య ప్రేమానురాగాలతో ఉబికి తబ్బింపులైపోతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా రోజు కూడా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించుకోవటం వల్ల శాంతియుతమైనటువంటి జీవితం దక్కుతుంది. వృశ్చిక రాశి వారికి స్నేహితులు మీకు సపోర్టుగా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. కమర్షియల్ నుండి డివిడెండ్లు లేదా రాయితీల ద్వారా లబ్ధిని పొందుతారు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. మీ ప్రియమైన వ్యక్తి మీకు సంతోషంగా ఉంచడం కోసం పనులు చేస్తారు. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళ ఆకాశం కింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తము ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈరోజు నెరవేరుతుంది. 7 మినుములు, 7 నల్ల మిరియాలు, ముడిబొగ్గు గింజలు, వస్త్రం, ముదురు నీళ్ళ ముక్కలతో కట్టకట్టి సంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి ఒక వివిక్త స్థలంలో పాతి పెట్టండి. తరువాత రాశి ధనుసు రాశి వారికి మీకున్న నిజమైన అంతర్గత శక్తులన్నీ గుర్తించండి. మీకు లేనిది బలం కాదు, సంకల్పం. మీరు ఈరోజు మీ అమ్మగారి తరపున వారి నుంచి ధనలాభాలను పొందుతారు. మీ అమ్మగారి, అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. గ్రూప్ కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు కొత్త స్నేహితులను పొందుతారు. మీకు బాగా ఇష్టమైన వారి నుంచి కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎక్సైటింగ్గా ఉండే రోజు. మీకు వారు సరైన వారు కాదు, మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలకు, వ్యక్తులకు విడిచిపెట్టండి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్టీవ్గా సాస్కరించడం ఖాయం. ఈరోజు మీ తండ్రి గారితో మీరు స్నేహభావంతో మాట్లాడతారు. మీ సంభాషణలు ఆయన ఆనందానికి గురి చేస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి వెండి పాత్ర నుండి నీరు త్రాగండి. మకర రాశి వారికి మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఈ కళను పెంపొందించుకోవడాన్ని మీరు అతడితో జీవితంలో సంతోషం ఒక వస్తువును పొందడంలో రాదు, కానీ మన లోపల ఉండే భావన అర్థం చేస్తారు కనుక మిమ్మల్ని అనుసరిస్తారు. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు. ఒక పాత స్నేహితుడు అనుకోకుండా వచ్చి ఆహ్లాదాన్ని కలిగించి ఎన్నెన్నో జ్ఞాపకాలను తీసుకురావడానికి జరుగుతుంది. ఈరోజు రోజువారీ బిజీ నుంచి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోవచ్చు. మీ స్నేహితులు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశ్చర్యపరుస్తారు. గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పశువులకు గోధుమలు మరియు బెల్లం ఇవ్వండి. కుంభరాశివారు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. మీకు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. మీ భార్యకు ఇంటి పనుల్లో పని ఒత్తిడి తగ్గించడానికి గాను సహాయపడండి. అది మీకు పని పంపకం, దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలయితో ముగుస్తుంది. మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి. పెళ్లి విషయంలో మీ జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు. దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట, ఆయాసం అన్ని తొలగిపోతాయి. 7 మినుములు, 7 నల్ల మిరియాలు, ముడిబొగ్గు గింజలు, వస్త్రం, ముదురు నీళ్ళ ముక్కలతో కట్టకట్టి సంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి ఒక వివిక్త స్థలంలో పాతి పెట్టండి. చివరిగా మీనరాశి వారికి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే కోరిక వలన మీరు అలసటకు, నిస్త్రాణకు మిగులుస్తుంది. మీరు మీ మిత్రులతో ఎవరైనా అప్పు అడిగి తిరిగి చెల్లించాలకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. బహుకాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త
ఒక శుభవార్త దూరపు బంధువుల నుంచి అందటం వల్ల మీ కుటుంబం అందరికీ ప్రత్యేకించి మీకు సంతోషాన్ని కలిగించగలదు. మీ స్వీట్ హార్ట్ మీని అర్థం చేసుకోవటం ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. దగ్గర వారితో కలిసి సినిమాలు చూస్తారు, వారితో కలిసి మాట్లాడుకుంటారు. మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రకమైన రోజులు ఉంటుంది. శారీరక మెలకువలు, వ్యాయామాలు, రోజువారీ ప్రాణాయామం చేయడం వలన శరీరానికి సరిపడే తాజాగా ఉంచడానికి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.